మధ్య కాలంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలా ఎందుకు జరుగుతుందంటే పూర్వకాలంలో అయితే ప్రతి ఒక్కరింట్లో అమ్మమ్మ తాతయ్యలు ఉండేవాళ్ళు. వాళ్ళు మనకి మంచి చెడ్డ చెప్పేవాళ్ళు, వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు సపరేట్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి కదా, అందుకే పిల్లల్ని ఎప్పుడు కూడా హాలిడేస్ వచ్చినప్పుడు అమ్మమ్మల తాతయ్యల దగ్గరికి తీసుకెళ్ళండి, లేదా వాళ్ళనైనా మన ఇంటికి తీసుకొచ్చి ప్లాన్ చేయండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. మరి ఈ రోజు బామ్మ గారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పెరుగు దోశలు. పేరు వింటేనే మీకు అర్థమైపోయింది కదా, చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఎలా చేయాలి అనుకుంటున్నారా? ఏం టెన్షన్ లేదు, నేను చెప్తాను. నేను చెప్పినట్టుగా యాజ్ టీజ్ గా ఫాలో అయిపోండి. మరి ముందుగా పెరుగు దోశలు చేసుకోవడానికి నేను ఆల్రెడీ దోశ పిండి రెడీ చేసి పెట్టుకున్నానండి. రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా దోశ పిండి. 1 గ్లాస్ మినప్పప్పుకి 1.5 గ్లాస్ బియ్యం వేసుకొని, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. రాత్రి అంతా నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకొని కొంచెం పులియబెట్టుకున్న తర్వాత ఇలా దోశ పిండి తయారవుతుంది. సో దోశ పిండిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి, కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చి, అంటే మీరు తినే కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా, మంచిగా కడుక్కొని తరుక్కున్న కొత్తిమీర, ఇంకా మనం తీసుకున్న ఈ మసాలాలకి సరిపడా ఉప్పు. మనం పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇందులో పచ్చి కొబ్బరి ఉంది. ఒకవేళ మిక్సీ సరిగా అవ్వలేకపోతే కనుక కొంచెం వాటర్ వేసుకుంటే ఏం పర్లేదు. మరి నేను పేస్ట్ చేసుకుని వచ్చేస్తాను. మనం పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఇంకా అల్లం కూడా వేసాం కాబట్టి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ పేస్ట్ రెడీగా ఉంది కదా. అలాగే ఒక బౌల్లో నేను చిక్కటి పెరుగు తీసుకున్నాను. దాన్ని మనం చక్కగా ఇలా గిల కొట్టుకోవాలి. ఇలా పెరుగుని చక్కగా గిల కొట్టుకోవాలి. అయితే పెరుగు మటుకి తీయగా ఉండాలి, పుల్లగా ఉంటే అంత బాగోదు. అందుకే చిక్కటి తీయటి పెరుగుని తీసుకోవాలి. సో పెరుగుని ఇంకా బాగా గిలక్కొట్టుకుందాం. పెరుగుని బాగా చక్కగా గిలక్కొట్టుకున్నాం కదా, ఎక్కడా కూడా ఉండలేదు కదా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేద్దాం. ఈ మసాలా చక్కగా పెరుగులో కలిసిపోవాలి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మల దగ్గర చాలా మంచి మంచి సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి. చాలా హెల్దీ కూడా, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు మీ అమ్మమ్మల దగ్గరికి, నానమ్మల దగ్గరికి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న రెసిపీస్ అన్నీ తీసుకోండి. మళ్ళీ మీకు నచ్చిన రెసిపీస్ ఏవైనా ఉంటే స్వప్నకి పంపించండి, నేను మీ అందరికీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చక్కగా పెరుగులో అంత మసాలా అంతా కలిపేసుకున్నాం కదా, దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, అయితే నేను ఈ పెనంని నాన్ స్టిక్ పెనంలో వేయట్లేదు. అప్పట్లో అమ్మమ్మలు, నానమ్మలు వాడే నార్మల్ పెంక ఉంటుంది కదా, లావు పెంకని బాగా వేడి చేసుకోవాలి. ఈ లోపల పెనం వేడయ్యే లోపల మనం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పెట్టుకుందాం. అలాగే దోశ పిండి ఉంది కదా, మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా నార్మల్గా చేసుకోవాలి. కానీ ఈ దోశ పిండి చాలా చిక్కగా ఉంది కదా, దీంట్లో మనం కొంచెం నీళ్లు వేసుకుందాం. కొంచెం నీళ్లు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి.
ఇప్పుడు రాబోయే సీజన్ ఎండాకాలం కదా, వేసవి కాలంలో మనకి ఎక్కువగా పెరుగు తినాలి అని చెప్తూ ఉంటాం కదా. ఈ టైంలో కనుక ఈ పెరుగు దోశలు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా వేసిచ్చే దోశలు కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో వాళ్ళకి వేసిచ్చారనుకోండి, తినడంలో కూడా వాళ్ళకి విసుగుండకుండా ఆ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చక్కగా కలుపుకున్న తర్వాత పెనం వేడైందా లేదా చూద్దాం. కొంచెం నీళ్ళు చల్లుకుందాం. పెనం వేడిగా అయింది. అయితే ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని దానిపైన కాస్తన్ని మళ్ళీ నీళ్లు చల్లి ఇలా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం మరీ పెద్ద దోశ కాకుండా చిన్నగా వేసుకుందాం. ఫస్ట్ మధ్యలో, మరీ సన్నగా కూడా కాదు, కొంచెం లావుగా, అలాగే ఇక్కడ సో ఇలా 5 దోశలు వేసుకున్న తర్వాత కొంచెం నూనె తీసుకొని సైడ్కి వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కాస్తంత నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు దోశని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈలోపు మనం ప్లేట్ తీసుకొని రెడీగా పెట్టుకుందాం. సో రెండో వైపు కూడా మనం దోశల్ని కాల్చుకున్నాం కదా, వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మరొకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళని మరొకసారి దోశలు వేసుకుందాం. ఇప్పుడు అన్ని చిన్నగా వేసుకుందాం. ఓన్లీ ఒకే ఒక స్పూన్. అన్నీ ఒకే సైజులో వచ్చాయి కదా చిన్నగా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొంచెం ఇలా నూనె వేసుకుందాం. రెండోసారి కూడా మనం పెనం పైన దోశలు వేసుకున్నాం కదా, వీటిని కూడా నేను రెండు వైపులా చక్కగా కాల్చుకొని పెట్టుకుంటాను. ఇక్కడ నేను అన్ని దోశలు వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడిగా అయిన తర్వాత మనం తాలింపు చేసుకోవాలి. అయితే తాలింపుకి కొంచెం నూనె వేసుకొని కాసేపు దోశలు పక్కన పెట్టేద్దాం. కొంచెం వేడిగా అయిన తర్వాత మనం తాలింపు చేసుకుందాం. ప్యాన్లో నూనె వేడిగా అయింది. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోవాలి. అలాగే కాస్తంత జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కాస్తన్ని ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తాలింపును కాసేపు పక్కన పెట్టేసి ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం చేసి పెట్టుకున్న ఫస్ట్ ఒక దోశను పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదా, దీన్ని
పైన కొంచెం వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం పప్పుల పొడి ఇలా లైట్గా వేసుకున్న తర్వాత ఇంకొక దోశని దీనిపైన ఇలా పెట్టేసి పెరుగు మసాలా, కొంచెం పెరుగు మసాలా, మళ్ళీ ఇంకొక దోశ, పెరుగు మసాలా, మళ్ళీ ఇంకొక దోశ, మళ్ళీ పెరుగు మసాలా వేసిన తర్వాత ఇప్పుడు పప్పుల పొడిని ఇలా పైనుండి వేసేద్దాం. పప్పుల పొడిని కూడా పైనుండి వేసిన తర్వాత మనం చేసుకున్న తాలింపు ఉంది కదా, తాలింపుని చివరగా ఇలా ఇలా డెకరేట్ చేసేసామంటే మన పెరుగు దోశ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇలా చేత్తో అయినా తీసుకొని తినొచ్చు, లేదా పిల్లలకి ఇచ్చినప్పుడు స్పూన్తో పెట్టినా కూడా చాలా చక్కగా తీసుకొని తినేలాగా ఉంటుంది. చూడడానికి సూపర్గా ఉంది కదా. మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, ట్రై చేయండి. పెరుగు దోశలు తయారు చేయ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పెరుగుని చిల్లకొట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని కలుపుకోవాలి. ఇప్పుడు పెనంని వేడి చేసుకుని దోశలు వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఫైనల్ గా ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ దోశలు ఒకదానిపైన ఒకటి అమర్చి దానిపైన మనం చేసి పెట్టుకున్న పెరుగు మసాలాని పెట్టి దానిపై కాస్తంత పప్పుల పొడి వేసి పైనుండి తాలింపుతో గార్నిష్ చేసుకుంటే మనకి కావాల్సిన పెరుగు దోశలు రెడీ. ఒకవేళ మరి మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి ఈ రోజు బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేసిన పెరుగు దోశ. అలాగే నేను ముందుగా చెప్పిన మాటలు కూడా కాస్త గుర్తు పెట్టుకోండి. అమ్మమ్మ, నాన్నమ్మలు, తాతయ్యల దగ్గరికి వెళ్తూ ఉండండి, వాళ్ళని ఇంటికి తెచ్చుకుంటూ ఉండండి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో ఒక సరికొత్త ఫ్రైడ్ ఐటెంతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి సెలవు.